లోకములో మీకు శ్రమ, ఆయనను భయపడొద్దు. లోకములో మీకు శ్రమ అని చెప్పేస్తున్నప్పుడు ఎందుకు భయపడొద్దు అన్నాడు అక్కడ? ఎందుకు భయపడొద్దు అన్నాడు అంటే మానవుడి యొక్క నైజం అటువంటిది, మానవుడి యొక్క ఆలోచన అటువంటిది. ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకం ద్వారా ఏదైనా శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, ఇబ్బంది వచ్చినా బలహీనపడే అవకాశం ఉంది, బలహీనపడే అవకాశం ఉంది. అందుకని దావీదు ఏమంటున్నాడు అర్థమవుతుందండి? నువ్వు నాతో మాట్లాడాలి, నువ్వు మాట్లాడకపోతే కనుక నేను సమాధికి వెళ్ళిపోతున్న వాడిని అయిపోతాను. ఏంటి, బాల్య దినం నుంచి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తున్న వాడే నాకు దావీదే. నువ్వు మాట్లాడకపోతే నేను బలహీన అయిపోతాను ప్రభువా, నువ్వు మాట్లాడకపోతే నేను నశించిపోతాను ప్రభువా, నువ్వు మాట్లాడకపోతే నేను తప్పిపోతాను ప్రభువా అని చెప్పేసి దేవుని సన్నిధిలో దేవుని మాటల కొరకు అతను ఎదురు చూస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడకపోతే కనుక నేను సమాధికి వెళ్ళిపోతున్న వాడిని అయిపోతాను ప్రభువా అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతుండంటే ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుకుంటారు. దీనికి లింక్ ఏంటి అంటే దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న వారు, దేవుని మాట మీద ఆధారపడుతున్న వారు నూతన బలం పొందుకుంటారు. వాళ్ళు నూతన బలం పొందుకుంటమే కాకుండా నూతన కార్యాలు కూడా చూస్తారు. వాళ్ళు దేని స్తోత్రం, నూతన కార్యాలు కూడా చూస్తారు, నూతన మేలు కూడా చూస్తారు. దేవుని మూలముగా నూతన కార్యాలు చూస్తారన్నమాట. ఎందుకంటే ఇది బలహీన ఘట్టము, ఈ శరీరమే బలహీన ఘట్టం. ఈ బలహీన ఘట్టములో ఎన్నెన్నో విషయాలు, ఎన్నెన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా మనకి సోదరులు ఈ లోకం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మాట మనల్ని ఆదరిస్తుంది, ఆయన మాట మనల్ని బలపరుస్తుంది. ధనిష్యోత్ర అంటే ఇప్పుడు మనము దావీదుని మనం చూసుకుంటున్నప్పుడు, దావీదు గారిని మనం చూసుకుంటున్నప్పుడు ఆ గొర్రెలు మేపుకుంటున్న యొక్క ఆ దావీదుని తీసుకొచ్చి, గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సింహాసనం మీద కూర్చోబెట్టాడు అంటే ముందు సింహాసనం మీద కూర్చోబెట్టే ముందు ఏం చేశాడు తెలుసండి? దావీదుని సమూయేలు ప్రవక్తతో మాట్లాడాడు. సమూయేలు, నువ్వు వెళ్ళి ఈ యెస్సయి కుటుంబంలో ఒకరిని రాజుగా అభిషేకించు, నీ యొక్క తైలపు బొడ్డులో తైలము నింపుకొని ఆ తైలపు బొడ్డును పట్టుకెళ్ళి ఆ యెస్సయి కుమారులో ఒక కుమారుని రాజుగా అభిషేకించమని చెప్పి సమూయేలు ప్రవక్తతో చెప్పాడు. చెప్పిన తర్వాత దేవుని యొక్క మాట ప్రకారంగా సమూయేలు ప్రవక్త తన యొక్క తైలపు బొడ్డులో తైలపును నింపుకొని మరి యెస్సయి యొక్క ఇంటికి వెళ్ళాడు. యెస్సయికి ఇంటికి వెళ్ళినప్పుడు యెస్సయితో మాట్లాడుతున్నాడు. యెస్సయ్యా, నీ ఇంటిలో నీ కుమారులో ఒక కుమారుణ్ణి దేవుడు రాజుగా, యెరూషలేము మహాపట్టణానికి రాజుగా అభిషేకించుకుంటానంటున్నాడు. కాబట్టి